ఈ సబ్జల్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఈ ప్రమాదం ఎట్లా జరిగిందని చెప్తున్నారు? ప్రస్తుతం మంటలు అదుపులోకి రావడం కోసం ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి? రాజేష్, హైదరాబాద్ అఫ్జల్గంజ్లో వచ్చేసి ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో వచ్చేసి షార్ట్ సర్క్యూట్ కారణంగా వచ్చేసి 3 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంట్లో ఉన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ ప్రమాదం అనేది సంభవించింది. మొదటి ఫ్లోర్లో వచ్చేసి దానికి సంబంధించిన ఒక ప్లాస్టిక్ సామాగ్రికి సంబంధించిన ఒక దానికి గోడం అనేది ఉంది. ఏదైతే ఉందో రెండవ ఫ్లోర్లో వచ్చేసి రెసిడెన్షియల్గా దానికి సంబంధించిన ఓనర్లు నివాసం ఉంటున్నారు. దాదాపు 7 మంది నివాసం ఉంటున్నారు. 7 చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ కలిపేసి 7 ఉంటున్నారు. మనము 3వ ఫ్లోర్లో చూసినట్లయితే రెంటెడ్ పర్పస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ 3వ ఫ్లోర్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చేసి 3వ ఫ్లోర్ నుంచి 2వ ఫ్లోర్, 2వ ఫ్లోర్ నుంచి 1వ ఫ్లోర్కు సంభవించింది. దాంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానిక వాసులు ఇక్కడ ఫైర్ స్టేషన్కి, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో అప్రమత్తపై ఇమ్మీడియట్లీ కూడా ఇక్కడికి ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకున్నారు. దాదాపు అంటే 2 గంటలుగా దాదాపు 6 ఫైర్ ఇంజిన్లతో వచ్చేసి ఇక్కడ సిబ్బంది అందరూ కూడా ఇది పొగలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఏంటంటే ఇంకా అదుపులోకి రాని పరిస్థితులు కనబడుతున్నాయి రాజేష్. దాంతో పాటుగా దీన్ని దాదాపు 7 నెలల చిన్నారితో సహా 7 లోపల ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బ్రాండో స్కై లిఫ్ట్ ద్వారా వచ్చేసి హెవీ ల్యాడర్ ద్వారా వచ్చేసి లోపల ఉన్న 2 కుటుంబాలను కూడా సురక్షితంగా బయటికి తీశారు. ఎలాంటి ప్రమాదం కూడా అంటే లోపల అనేది దాదాపు కూడా ఆస్తి నష్టం జరుగుతుంది. దాంతో పాటుగా వచ్చేసి ఇప్పటికీ కూడా 3వ ఫ్లోర్లో మనం విజువల్లో చూస్తున్నాము. 3వ ఫ్లోర్లో ఇప్పటికీ కూడా మంటలు అనేది దట్టమైన పొగలతో పాటుగా మంటలు కూడా ఇంకా అదుపులోకి రాని పరిస్థితులు కనబడుతున్నాయి. రంజిత్, బిల్డింగ్ అంటే ఏ పర్పస్లో ఉపయోగిస్తున్నారు? అది మన ప్లేట్స్ అవి ఇవి అని చెప్తున్నారు. సో ఇంకా దానికి ఏ పర్పస్లో ఉపయోగిస్తారా? బిల్డింగ్లో యాక్టివిటీ ఏముంటుంది? అది నివాస ప్రాంతమా లేకపోతే ఇట్లా ఏమన్నా కంపెనీకి సంబంధించా? ఏ బిల్డింగ్ అది? ఇది వాస్తవ పరిస్థితి ప్రకారం ఇది 3 అంతస్తుల రెసిడెన్షియల్ పర్పస్లో ఏర్పాటు చేసినటువంటి భవనము. కానీ కింది ఏదైతే ఉన్నాయో కింద మాత్రమో 3 షట్టర్ల ద్వారా వచ్చేసేమో వ్యాపారం సంబంధించినవి చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యాపారానికి సంబంధించినదేమో కింద షట్టర్ల ద్వారా ఉంది. మొదటి అంతస్తులో చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన పేపర్ ప్లేట్స్ కావచ్చు, ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు, ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన ఒక గోడంగా ఉపయోగిస్తున్నారు. దానిపైన 2వ ఫ్లోర్లో చూసుకున్నట్లయితేనేమో దీనికి సంబంధించిన ఓనర్లు నివాసం ఉంటున్నారు. 3వ ఫ్లోర్లో వచ్చేసి కిరాయిలకు ఇచ్చారు. 3 ఫ్లోర్లలో అంటే ఈ పొగలు ఇంత దట్టమైన కావడానికి కారణము 1వ ఫ్లోర్లో ఉన్న ఏదైతే ఉందో దాంట్లో ప్లాస్టిక్ సామాగ్రి ఉండడం వల్లనే ఈ మంటలు అనేది అదుపులోకి రాకుండా పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా 3వ ఫ్లోర్లో చూసినట్లయితే ఆ పని వాళ్ళు అంటే దీంట్లో పనిచేసే వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నట్టు సమాచారం. దాంట్లో కూడా కొంత భాగం వచ్చేసి ప్లాస్టిక్ సామాగ్రి ఉండడం వల్లనే ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల ఒక్కసారిగా వచ్చేసి మంటలు వ్యాపించిన పరిస్థితులు కనబడుతున్నాయి రాజేష్. రైట్, థ్యాంక్ యూ రంజిత్. మహారాజ్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా రెస్క్యూ అయితే చేశారు. ఇంకా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి, మంటలార్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది దిగింది. 6 ఫైర్ ఇంజిన్లతో అక్కడ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. हम लोग अभी से आए, बहन है इनके वहाँ से घर से अभी आए, मालूम पड़ा तो भागते हुए आए. बस ये लोग सेफ है ना, बस से वही अभी सेफ है. आपका नाम? नेहा. चाळीस रहे के पास सेकंड फ्लोर पे 1 चेस रहे तो पानी मां वेट करेंगे तो समझाएं तो छाया के कम खबर है ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ఇసరాకులు, డిస్పోజల్ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ గోదాం ఉన్నది. ఆ పైన 3 ఫ్యామిలీలు ఉండే. ఫ్లాట్ సర్కిల్ వల్ల ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే మంటలు చెలరేగాయో ఆ మంటలను చూస్తూ అక్కడ ఉన్న పాన్ షాప్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న జనాలు ఫైర్ స్టేషన్ కు, హైదరాబాద్ వాళ్ళకు ఫోన్ చేసిన తర్వాత ఆ పైన ఉన్న 3 ఫ్యామిలీలను మన లోకల్ పోలీసే కానివ్వండి, ఫైర్ స్టేషన్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, వాళ్ళు వచ్చి వాళ్ళని డోమ్లతోటి మొత్తం 3 ఫ్యామిలీలను కూడా సేఫ్ గా కిందికి దించారు. ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఏమున్నా కొంచెము ఈ గోదాం ఉండడం వల్ల ఈ మంటలు కొంచెం ఎక్కువ చెలరేగుతున్నాయి.